Hello my dear students, welcome back to Lakshmi Biology NEET classes. సో ఇవాళ మీకు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాను నాన్న. టాపిక్ ఏంటంటే వెయిటేజ్. ఎందుకంటే ఇంకా మనకి ఎగ్జామ్ రాయడానికి మీరు రెడీ అయిపోయారు. May 5th ఎగ్జామ్ కాబట్టి సో డెఫినెట్గా మీకు ఏమనిపిస్తుంది అంటే ఎంతవరకు చదివాము, ఏంటి, ఏ టాపిక్ మనం ప్రిఫర్ చేయాలి, ఏ టాపిక్ అయితే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆల్రెడీ వెయిటేజ్ గురించి తెలుసు, కానీ కొంతమందికి వెయిటేజ్ తెలియని వాళ్ళకి, లేదు నెక్స్ట్ లాంగ్ టర్మ్ వెళ్ళే వాళ్ళకి, సో వాళ్ళ కోసం ఏంటంటే వెయిటేజ్ అనేది చెప్తున్నాను, పర్సంటేజ్. సో ఇప్పుడు చూడండి అమ్మా, పర్సంటేజ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాన్న, ఇప్పుడు ఈ టైంలో పెట్టారేంటి మేడం మీరు పర్సంటేజ్ అని అంటారు. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఒక్కో చాప్టర్కి వెయిటేజ్ ఎంత వస్తుంది అనేది చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీరు ఒక 2 days బిఫోర్ ఏ చాప్టర్లో వెయిటేజ్ ఎక్కువగా ఉంది, అర్థమవుతుందా? ఏ చాప్టర్లో వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది అంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఏ చాప్టర్లో ఉన్నాయి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నార్మల్గా మీరు ఓపెన్ చేసి రివైజ్ చేసుకుంటే కొంచెం మీకు కూడా ఏంటంటే రిలాక్స్డ్గా ఉంటారు అనేసి, అర్థమవుతుందా నాన్న? రిలాక్స్ స్టేట్లో ఉండి ఓకే ఈ చాప్టర్లు చదివామంటే మనకి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ ఓకే ఇంత పర్సెంటేజ్ రాగలదు, ఇన్ని మార్క్స్ మనం గెయిన్ చేసుకోగలం, జస్ట్ ఒక పాజిటివ్ వైబ్ కోసం, అర్థమవుతుంది? కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వకపోతే మనకు కష్టం. సింపుల్ గా చెప్పమంటారా? సో యాక్చువల్గా అయితే నాకు తెలుగు, ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ ఏమీ రాదు. బెస్ట్ గా నేనే చెప్తున్నాను, తెలుగు, ఇంగ్లీష్ తప్ప నాకు వేరే లాంగ్వేజెస్ ఏమీ రావు. కానీ నేను యూపీలో 5 years వర్క్ చేశాను, అర్థమవుతుందా? యూపీలో 5 years వర్క్ చేశాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఒక్క వర్డ్ జస్ట్ హిందీలో ఏమని అంటారనేది కూడా తెలియదు. అంటే మేడం మీరు ఇంత చదువుకున్నారు కదా, మరి మీకు హిందీ రాదా అంటే అర్థమవుతుంది నాన్న, కానీ మనం రిప్లై ఇవ్వలేము. కానీ ప్రతిదీ మనకు తెలియదు. కానీ నేను 5 years వర్క్ చేశాను, అర్థమైందా? సో ఎలా వర్క్ చేశాను, ఎలా ఉండగలిగాను, ఎలా సర్వైవ్ అవ్వాలంటే జస్ట్ ఒకటి మన మైండ్లో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకొని ఎందుకు మనం సర్వైవ్ అవ్వలేము, ఏంటి ఇక్కడ ఏముంది అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మీరు రెడ్యూస్ చేసుకుంటారో ఆటోమేటిక్గా, అంటే భయం, అర్థమవుతుందా? సో 2-3 daysలో మనం ఏం చేసాం, హిందీ వర్డ్స్ అన్ని నేర్చేసుకున్నాం, అర్థమవుతుందా? హిందీ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత ఇంకేముంది నాన్న, ఈజీగా సర్వ్ అవుతాం. అలాగే కర్ణాటకలో కూడా వర్క్ చేసాం. కర్ణాటకలో వర్క్ చేసినప్పుడు సేమ్ కన్నడ లాంగ్వేజ్ అస్సలు రాదు, హిందీతో మేనేజ్ చేసాం, ఇంగ్లీష్ మేనేజ్ చేసాం. ఆటోమేటిక్ ఏమైంది, జస్ట్ 2-3 daysలో మేడంకి ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ అంటే మనము ఉండాలి, చెయ్యాలి, వర్క్ చెయ్యాలి, ఇక్కడ ఉండగలాలి అన్న ఎప్పుడైతే మనము పట్టుదలగా ఉంటామో ఆటోమేటిక్ గా మనం ఏదైనా చేయగలుగుతాం, అర్థమవుతుందా నాన్న? అంటే మనకి ఏంటంటే ఫస్ట్ మన మైండ్ లో మనం సాధించాలి. మీకేంటి ఇప్పుడు MBBS సీట్ అనేది మనం తెచ్చుకోవాలి, అర్థమవుతుందా? ఇదే మీకు పట్టుదల, ఇంకా వేరే ఏం ఫోకస్ అవసరంలా. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాన్న, ఇదే చెప్తున్నా నేను, నాకు ఏ లాంగ్వేజ్ రాదు, కానీ ఇప్పుడు నేను ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా 5 languages వచ్చాను, అర్థమవుతుందా? 5 languages వచ్చు. ఎందుకంటే నేను యూపీలో ఉన్నప్పుడు మలయాళం కూడా కొంచెం నేర్చుకున్నా. ఇంకేం కావాలి చెప్పండి? అంటే మనం చేసేది ఒక్కటే, మనం ఏదైనా చెయ్యాలి అన్న పట్టుదలగానే ఉంటే, అర్థమవుతుందా? ఏదైనా చేయాలన్నా పట్టుదలగానే ఉంటే డెఫినెట్ గా మనం ఏదైనా విన్ అవుతాం. మనిషికి సాధ్యం కాదంటూ ఏమీ లేదు, అర్థమవుతుందా? మనిషికి సాధ్యం కాదంటే ఏమీ లేదు నాన్న. మనిషి అనుకోవాలి కానీ ఏదైనా కూడా మనం సాధించవచ్చు, అర్థమవుతుందా? సో రండి, ఇప్పుడు మీకు పర్సంటేజ్ అయితే చెప్తున్నాను. ఆ పర్సంటేజ్ జస్ట్ 2-3 days మీరు బిఫోర్ ఒకసారి చెక్ చేసుకుంటే మీ చాప్టర్స్ కొంచెం రిలాక్స్ స్టేట్ లో ఉంటారు అనేసి. సో చూడండి అన్న, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ 11% అమ్మా, 4 chapters ఉంటాయి మనకి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ యానిమల్స్ 7%. ఇవి యూనిట్స్ నానా, యూనిట్స్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. సో నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ 8%. పర్సంటేజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ మీకు చాప్టర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఇస్తాను. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ 7%. చూడండి,
హైయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడుంది? యానిమల్ ఫిజియాలజీ. సో యానిమల్ ఫిజియాలజీలో మీకు 18% అనేది ఉంది. రిప్రొడక్షన్ 11%. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ 19% చూడండి. నెక్స్ట్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ 4%, బయోటెక్నాలజీ 10%, ఇకాలజీ 5%. అర్థమవుతుందా? అంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే యానిమల్ ఫిజియాలజీ 18%, నెక్స్ట్ వచ్చేసరికి జెనెటిక్స్. ఈ టూ యూనిట్స్ కొంచెం బాగా చూసుకున్నారనుకోండి, అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఓకే ఇంత పర్సెంటేజ్ మనం ప్రిపేర్ అయ్యాము. లేదు మాకు పర్సెంటేజ్ కౌంట్ లో మాకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది అనుకుంటే మీకు చాప్టర్ వైజ్ గా ఇస్తాను. ఒక్కో చాప్టర్ అంటే మనకి ఏ చాప్టర్ లో 5 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ అనేవి రాగలుగుతాయి అంటే ఆ చాప్టర్ వైజ్ గా మీరు చాప్టర్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ చాప్టర్ వైజ్ నా. ఓకే నాన్న, చాప్టర్ వైజ్ గా చూడండి నాన్న. సో అంటే ఈ చాప్టర్స్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయండి, లేదా 6, 5 or 6. సో చూడండి, యానిమల్ కింగ్డమ్, నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ మీరు ఈ చాప్టర్స్ కొంచెం వెళ్లే ముందు 2 days ముందుగానే మనం ఈ చాప్టర్స్ ఒకసారి రీవెరిఫికేషన్ గా చేసుకున్నారనుకోండి, మీకేమవుతుందంటే ఇమీడియట్ గా అంటే ఓకే ఈ టాపిక్ లో ఇంకేం మిస్టేక్స్ లేవు, ఎక్కడ కూడా నేను ప్రిపేర్ అవ్వకుండా లేను, ప్రతి ఒక్క టాపిక్ ప్రిపేర్ అయి ఉన్నాను, అంటే ప్రతి ఒక్క వర్డ్ వచ్చింది, ప్రతి లైన్ వచ్చింది అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇవి మీకు అంటే మీకు చెప్పాను కదా ఇందాక యూనిట్ వైజ్ గా ఇచ్చాను, ఇప్పుడు ఏంటంటే చాప్టర్ వైజ్ గా ఇస్తున్నాను. అంటే ఏ చాప్టర్స్ లో 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ లో 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్ మోర్ దాన్ 6 అనేవి మనం చూడండి. అసలు సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఎంత ఈజీ టాపిక్, అర్థమవుతుందా? ఈ చిన్న టాపిక్ మనం చూసుకుంటే మనకి ఈజీగా 5 or 6 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి కదా. మరి ఈ చాప్టర్స్ చూసుకోవడంలో పెద్ద మనకి కష్టమే అనిపించదు కదమ్మా. మనం ఆల్రెడీ షార్ట్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ అయితే ప్రిపేర్ అయ్యాం కదా. నెక్స్ట్ 4 months 4 క్వశ్చన్స్ నా. ఓకేనా? సో చూడండి 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నాన్న. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ గా మీకు 5 వస్తాయా 4 వస్తాయి అనేది అయితే చెప్పలేము, ఎందుకంటే ఎక్స్పెక్ట్ 4 to 5 ఏ చాప్టర్స్ అయితే మనం చూసుకోవచ్చు. ప్లాంట్ కింగ్డమ్, నెక్స్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ హ్యూమన్ రిప్రొడక్షన్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, ఆర్గానిజం అండ్ పాపులేషన్. అంటే 5 marks కంపల్సరీ, అంటే 5 marks 5 క్వశ్చన్స్. అర్థమవుతుందా? 5 to maximum 4 to 5. నెక్స్ట్ 3 to 4 క్వశ్చన్స్ అన్నా ఎక్స్పెక్టెడ్. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, body fluid and circulation, chemical coordination and integration, next reproductive health, biotechnology and its application, biodiversity and conservation. అంటే 3 to 4 క్వశ్చన్స్. అర్థమవుతుందా? 4 to 5 క్వశ్చన్స్, 3 to 4 క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ 2 to 1 క్వశ్చన్. ఓకే ఓకేనా? సో 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్. బయాలజికల్ క్లాసిఫికేషన్, next anatomy of flowering plants, excretory product and their elimination, locomotion and movement, next evolution, microbes in human welfare and ecosystem. ఇక రిమైనింగ్ ఒకే ఒకటి, అక్కడి నుంచి మనకు ఒకటైనా అడగొచ్చు లేదా 2 క్వశ్చన్స్ అయినా రావచ్చు. దట్ ఈస్ అ లివింగ్ వరల్డ్. ఓకేమా? సో ఇంతవరకు మీకు ఎక్స్పెక్టెడ్ అప్పుడు మీకు ఏ చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యారనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు 5 క్వశ్చన్స్ అనేవి 5 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్, 3 to 4 to 5 ఇలా ఎక్స్పెక్టెడ్ అనేవి చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఫస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2. అర్థమవుతుందా? అంటే అట్లా మీరు మొత్తం చెప్పారు కదా మేడం, అంటే మొత్తం అని కాదు నాన్న, మీరు ఎక్కడైతే ఏ చాప్టర్ అయితే కొన్ని చాప్టర్స్ వీక్ అని ఉంటారో ఫస్ట్ ఆ చాప్టర్స్ కూడా మీరు రివిజన్ చేసుకోండి. వీక్ ఉన్న చాప్టర్స్ ఒకసారి ఫోకస్ చేయండి. చాలా
తక్కువ డేస్ లో మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? ఇంత తక్కువ డేస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఎగ్జామ్ వస్తుంది అన్న టెన్షన్ అయితే పక్కన పెట్టేయండి. ఎగ్జామ్ ఆ టెన్షన్ అయితే పక్కన పెట్టండి. పీస్ఫుల్ గా ఉండండి. మీరు చదువుకున్నది పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, వెళ్ళండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకు అంటే మీకు ప్రతిసారి చెప్తూ ఉన్నాను, మీకు ఫ్రీగా నేను ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాను. అవునా? యాక్చువల్గా అయితే ఆఫ్లైన్ లో కూడా నేను క్లాసెస్ చెప్తున్నాను. ఆన్లైన్ లో చెప్పడానికి రీజన్ అంటే తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోవడానికి, ఇంటి దగ్గర ఉండి కొంతమంది ఫోన్ లో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ ప్రిఫర్ చేసే వాళ్ళు, సో వాళ్ళకి మీ దగ్గరికే రీచ్ అవ్వడానికి నేనైతే క్లాస్ అయితే ఆన్లైన్ లో అయితే చెప్తున్నాను. అర్థమవుతుందా? నాకైతే నేనేం ఫ్రెషర్ని అయితే కాదు. 13 years ఎక్స్పీరియన్స్ నానా. డిఫరెంట్ స్టేట్ లో వర్క్ చేసే వచ్చాను. మీకోసం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే చాలా డిలే, నేనైతే అనుకోవడం అయితే చాలా లేట్ గా మీకోసం యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. అర్థమవుతుంది? ఎందుకు అంటారా? 13 years చెప్తున్నారు. 13 years నుంచి నా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేడం ఇప్పుడు పెట్టారు, మీరు మా బ్యాచ్ అప్పుడు పెట్టలేదు అంటే, అప్పుడు పెట్టాలని వాళ్ళు అడిగారు, పెట్టమన్నారు, కానీ అప్పటికి పెడదామా వద్దా అన్న ఆలోచనలో డైలమాలో ఉండి పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను మీకోసం. స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంకరేజ్ చేసేది మీ చేతిలోనే ఉంది. అవునా? మీరు ఎంతమందికి షేర్ చేసి ఎంతమందికి సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టే. ఎంకరేజ్ చేస్తున్నారంటే డెఫినెట్ గా నానా, నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను, స్క్రీన్ బోర్డ్ అయితే తీసుకొస్తాను. డెఫినెట్ అది మీ చేతిలోనే ఉంది, మీ ఎంకరేజ్మెంట్ లోనే ఉంది. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్ ని బట్టి నేను స్క్రీన్ బోర్డ్ అయితే తీసుకొస్తాను. అంటే మా బట్టి మీరు తీసుకొస్తారా, మా మీద డిపెండ్ అయ్యన్నారా అంటే లేదమ్మా. అంటే మీరు నెంబర్స్ ఎంతమంది అనేది ఇంక్రీజ్ అవుతున్నారు అనుకోండి, ఓకే నా క్లాస్ వినడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అన్న పాజిటివ్ వైబ్ నాకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు పాజిటివ్ వైబ్ ఎలా రావాలో నాకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి రావాలి కదా నాన్న. ఆఫ్లైన్ అనేది ఓకే, ఆఫ్లైన్ లో ఇంకా మనం ఫ్రీగా కంఫర్టబుల్ గానే ఉంటాం. ఆన్లైన్ కి వచ్చేసరికి ఏమో కంఫర్ట్ గా ఉండాలా లేదా, ఒక్కోసారి ఫ్రీగా చెప్పగలమా లేదా. ఆఫ్లైన్ ఆన్లైన్ కి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ లో కూడా ఫ్రీగా అవ్వాలంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కండిషన్. ఓకే, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్స్ మాక్సిమం. మీరు ఎంతైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారో, డెఫినెట్ గా నేను కూడా మీకు కోఆపరేట్ అయితే చేస్తూ ఉంటున్నాను. మీకు ఏది కావాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అంటే మీకు ఏ క్లాసెస్ కావాలి, ఎలా ఏంటి అనేది ప్రతిదీ కూడా మీరు కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెడితే నేను కంపల్సరీగా మీకైతే రిప్లై ఇస్తాను, చదువుతాను. ఓకేనా? స్టే ట్యూన్డ్, బాయ్.